హలో ఆల్. రీసెంట్‌గా ఒక మూవీ ప్రమోషన్ దానిలో కమల్ హాసన్ ఆయన కన్నడ భాష తమిళ్ నుంచే పుట్టింది అన్న దాని మీద విపరీతమైన ఎమోషన్స్, కాంట్రవర్సీ వచ్చాయి. సో, ఇవాళ మనం దాని రిలేటెడ్‌గా అసలు ఆ పర్సెప్షన్ ఎందుకొస్తుంది? ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో ఆల్రెడీ చాలామంది ఇప్పుడున్న దానికి చాలామంది అనాలిసిస్ చేశారు. మీరు చూసే ఉంటారు. కానీ మనం ఇందులో కొన్ని లాజిక్స్, కొన్ని కనెక్టింగ్ ద డాట్స్, పర్సెప్షనల్ డిఫరెన్సెస్, అసలు ఒకవేళ వాళ్ళు నిజంగానే జెన్యూన్‌గా అంటే మ్యానిపులేటివ్‌గా ఏదో చెప్పాలనే ఉద్దేశం కాకుండా, వాళ్ళు కన్విక్షన్‌తోనే దాన్ని నమ్మితే ఎక్కడ వాళ్ళు మిస్‌లీడ్ అవుతున్నారు ఏంటి అనేది ఒకటి చూద్దాం. భాషాభిమానం, భాషోన్మాదం వీటికి తేడా. అలా ఉంటే మనం ఎవిడెన్సెస్‌తో సహా ఏం చూడొచ్చు? అండ్ తెలుగు ఇవల్యూషన్ ఎలా జరిగింది? ఈ పాయింట్లు ఇవాళ చూద్దాం. ఫస్ట్ ఒక మెయిన్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రోటో ద్రవిడియన్, దాని ఇవల్యూషన్స్, ద్రవిడియన్ తమిళ్, తమిళ్ అండ్ అదర్ లాంగ్వేజెస్ రిలేషన్ అలా ఇలా ఇవన్నీ అది చాలా ఈజీ స్టఫ్. ఇప్పుడున్న డిజిటల్ యుగానికి మన వికీపీడియాలోనే దొరుకుతాయి, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఆ స్టఫ్ అంతా మనం ఈ వీడియోలో చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఒక మెయిన్ లాజిక్ నేను హైలైట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది తమిళియన్స్ కానీ వీళ్ళందరూ ఫస్ట్ థింగ్ ఈజ్ తమిళ్ ఈజ్ వెరీ ఏన్షియంట్, దట్ ఈజ్ ఎక్నాలెడ్జ్డ్. అందులో మనకేమి ఇప్పుడు నా నా పోస్టులు కానీ ఏదైనా మీరు చూస్తే మనకి తెలుగు తెలుగు అంటే ఎంత అభిమానమో, మన భాష అంటే మనకు అభిమానం, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వీటన్నిటికీ మనం మాట్లాడుతూ ఉంటాము. అందరూ అందరూ చేయాలి కూడా అట్లా. అంత మాత్రం చేత మనం ఒక ఉన్మాదంతో మనదే పాతది, తమిళ్ కంటే పాతది, సాంస్క్రిట్ కంటే పాతది, ఇలా ఇలా అనాలనుకోవట్లేదు. అది కరెక్ట్ కూడా కాదని కూడా మనకు తెలుసు. ఎందుకంటే రిటర్న్ స్క్రిప్ట్ ఉండడం అనేది తమిళ్‌కి 3000 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు మనకున్న భారతదేశ మామూలు ఈ సాంస్క్రిట్ దాని గురించి వేరే మాట్లాడుకుందాం. దాన్ని పక్కన పెడితే, ఉన్న భాషల్లో తమిళ్‌కి స్క్రిప్ట్ ఎవిడెన్స్ 3000 ఏళ్ళకుందంటే అదే పాతది. దట్ ఈస్ కన్ఫర్మ్. దాని మీద డిబేట్ ఏం లేదు. అసలు ఒక మంచి విషయం ఏంటంటే, భాషని రికార్డ్ చేసి, వాటిని స్టోర్ చేసి, వీళ్ళనంత పుస్తకాలు రాసి, అంటే మాటల్లో చెల్లుబడిలో ఉంటే చాలదు, రాయాలి అని దాన్ని అలా రికార్డ్ చేయాలి అనే ఒక మంచి ప్రాక్టీస్ని అందరికంటే ముందు రియలైజ్ అయ్యి అలా చెయ్యటం, తద్వారా మనకి ఎంతో నాలెడ్జ్, సంస్కృతి వీటన్నిటి ఒక పుస్తకం అంటే మామూలు విషయం కాదు కాబట్టి, ఏది రాసినా కూడా అందులో మంచి జ్ఞానం, ఫిలాసఫీ అన్నీ రికార్డ్ అవుతాయి. అవన్నీ సమాజానికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి ఆ విషయంలో యాక్చువల్గా తమిళ్ గ్రేట్. దాన్ని చూసి చాలా భాషలు తర్వాత లేట్‌గా నేర్చుకున్నాయి ఆ విషయాన్ని. సో, అది ఒక మంచి విషయం అయితే, ఇప్పుడు కమల్ హాసన్ గానీ, ఇంకొకళ్ళు గానీ, ఒకవేళ వాళ్ళు నిజంగానే నమ్మి అన్నారు అనుకున్నా, అక్కడ వాళ్ళు మిస్‌లీడ్ అవుతున్న ఒక మెయిన్ అంశం ఏంటంటే, ఓల్డ్ ద్రవిడియన్ స్క్రిప్ట్‌కి, తమిళ్‌కి తేడా తెలుసుకోకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఇప్పుడున్న మోడర్న్ హిస్టోరియన్స్, లేకపోతే లాంగ్వేజ్ ఇవల్యూషన్ గురించి రీసెర్చ్ చేసి మాట్లాడేవాళ్ళు గానీ, వీళ్ళందరూ చెప్పేది మేజర్‌గా ఏముంటదంటే, ద్రవిడియన్ లాంగ్వేజెస్ 4 ఉన్నాయి. అవి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళము. ఆ 4 ఒకదాని నుంచి పుట్టినయి. ఇలా ఫస్ట్ మనం ఫాదర్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటామా? మదర్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటామా? అది ఒక 5000 ఏళ్ళో, 6000 ఏళ్ల క్రితం నుంచో ఇప్పుడున్న ఫామ్‌లో కాకుండా, అప్పుడు ఈ సదరన్ పార్ట్‌లో మాట్లాడేది ఉన్నది. అప్పటికసలు ఇంత కేటగారికల్ స్టేట్ డివిజన్స్ అనేవి ఔట్ ఆఫ్ స్కోప్ అసలు లేనే లేవు. అయితే తెలుగు గానీ, ఇవన్నీ గానీ ప్రాకృత్, పాలి, సాంస్క్రిట్ వీటన్నిటి ఇన్‌ఫ్లూయెన్స్‌లో వేరేగా ఇవల్యూషన్ అయ్యాయి. తర్వాత తెలుగు కొంచెం ముందు నుంచి ఉన్న తర్వాత కన్నడ స్క్రిప్ట్, తెలుగు స్క్రిప్ట్ కలిపి, అంటే కామన్ రూలర్స్ ఉండటం వల్ల రాష్ట్రకూటుల దగ్గర నుంచి తర్వాత వచ్చిన కాకతీయులు, ఆ తర్వాత విజయనగరంలో కూడా విజయనగర డైనాసిటీలో కూడా కామన్‌గా పరిపాలించిన చక్రవర్తులు ఉండడం వల్ల కామన్ స్క్రిప్ట్‌ని డెవలప్ చేశారు. అది అది పక్కన అది పక్కన పెడితే, తమిళ్ ఒరిజినల్ పాత ద్రవిడియన్ దానిలో ఉన్న దాన్ని ఎక్కువ శాతాన్ని రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి తెలుగు ఈరోజున్న స్క్రిప్ట్ తీసుకుంటే, మన ఫాదర్ ద్రవిడియన్ అనాలా, మదర్ ద్రవిడియన్ అనాలా, ఏదో ఏన్షియంట్ దాని నుంచి ఒక 20, 30% ప్రాకృత్ పాలి నుంచి ఒక 20, 30%,
సాంస్క్రిట్ నుంచి ఒక 20-30% అలా అంతా తీసుకొని ఈ రోజున తెలుగుంది అనుకుంటే, కానీ తమిళ్ మాత్రం ఒరిజినల్ ఫా వీటన్నిటికి అంటే సదరన్ పార్ట్ మొత్తానికి మూలమైన కోర్ ఏదైతే ఉందో అది తమిళ్ గాదు. అది దానికొక పేరేంటి, ఫాదర్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అనాలో, మదర్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అనాలో, ఆ మొత్తాన్ని గూడా తమిళే అనుకుంటూ ఉంటారు. అది ప్రాబ్లమ్. వాళ్ళు ఆ రెండిటికి డిఫరెన్స్‌ని గ్రహించకుండా అది తమిళ్ వాళ్ళది మాత్రం కాదు. అది తమిళ్ గాదు. తెలుగు వాళ్ళు గానీ, కన్నడ వాళ్ళు గానీ చరిత్రకారులే అగ్రీ అయ్యేదే మలయాళం వాళ్ళే నాకు తెలిసి కన్‌ఫ్లిక్ట్ అవ్వని పాయింట్ ఏంటంటే, మలయాళం మాత్రం తమిళ్ నుంచొచ్చింది. స్క్రిప్ట్ చూసినా దాని ఫార్మేషన్‌కే మనకి ఎవిడెన్స్ 1100 నుంచి 1200 నుంచి ఉన్నాయి. ఏడీ. సో, 1100 ఏడీ అక్కడి నుంచి ఉన్నాయి. అది తమిళ్ నుంచి ఫార్మ్ అయింది అనేది అది ఆల్మోస్ట్ సర్టెయిన్‌గా అందరూ హిస్టారియన్స్ అనేదే. సో, వాళ్ళు ఇప్పుడు తమిళ్ కమల్ హాసన్ గానీ వీళ్ళందరూ గానీ అనుకునేది గానీ, ఇంకో హిస్టారియన్స్ కానీ, తమిళ్ ఒక పెద్దన్నయ్య అనుకుంటే, ఫాదర్ ద్రవిడియన్ ఆర్ మదర్ ద్రవిడియన్ నుంచి విడిపోయి వచ్చిన 3-4 చైల్డ్స్‌లో మేజర్‌గా దాన్ని రిటైన్ చేసుకున్నంత మాత్రాన ఆ ఫాదర్ ద్రవిడియన్ ఆర్ మదర్ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఎప్పటినుంచో ఒక 5000 ఏళ్ల నుంచో ఎప్పటినుంచో ఉన్నది మొత్తం తమిళ్ గాదు. దాని నుంచి మిగిలినవి వచ్చాయి కాబట్టి తమిళ్ నుంచి మిగిలినవి వచ్చాయి. మొత్తాన్ని కూడా తమిళ్ అనేసుకోవటం ఒక్కటే మేజర్ డిస్కనెక్ట్. అలాంటి వాటి వల్లే ఇలాంటి ఒక డిస్కనెక్ట్, ఒక సీరియస్ ఎమోషన్స్ అరైజ్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి. సో, సో అండ్ మనం ఇప్పుడు ఈ రోజుకి రిఫరెన్స్‌లు మాట్లాడాలంటే మనం వికీపీడియానే చూడొచ్చు. ఈజీగా మనకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్, ఆర్టికల్స్ విత్ ఇన్‌స్క్రిప్షన్స్, డేట్స్ అన్నీ ఏమాత్రం సెర్చ్ చేసినా ఈ రోజున చాట్ జీపీటీ, ఏఐ, గూగుల్ కాకుండా అన్నిట్లో మనకి దొరుకుతాయి. నో టు సే ఇట్ ఇన్ ఐ మీన్ ఆన్ కమల్ హాసన్ వర్డ్స్, కన్నడ తమిళ్ నుంచి పుట్టలేదు అండ్ తెలుగు తమిళ్ నుంచి పుట్టలేదు. ఆయన అనలేదు, జనరల్‌గా చెప్తాను. తెలుగు కూడా తమిళ్ నుంచి పుట్టలేదు. మలయాళం తమిళ్ నుంచి పుట్టిందని హిస్టోరియన్స్ చెప్తారు. మరి మలయాళం వాళ్ళు కన్ఫ్లిక్ట్ అవ్వరని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవి ఇండిపెండెంట్‌గా ఎవల్యూట్ అయినాయి. కన్నడ గానీ, తెలుగు గానీ. సో, వీటి ఎవల్యూషన్ కూడా ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మనం చూస్తే తెలుగుకి మనకి యాక్చువల్‌గా ఇప్పుడు ఈ రోజున్న అడ్మినిస్ట్రేటివ్ గీతలు ఇవన్నీ అప్పటితో సంబంధం లేదు. 1600 ఏడీకి ముందు ఎంటైర్ తెలుగు హిస్టరీ కామన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఐ మీన్ ఈ నిజామాబాద్ పైన కొంత మహారాష్ట్ర పార్ట్, ఎంటైర్ బళ్ళారి పూర్తి తెలుగు ప్రాంతం. అండ్ అలానే ఇప్పుడు ప్రెజెంట్ డేలో ఉన్న తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు తమిళనాడులో ఉన్న లోవర్ పార్ట్. ఇప్పుడు మనం తెలుగు మామూలుగా కొలోక్యల్‌గా యూజ్ చేసే చాలామంది తమిళాన్ని అరవం అంటారు తెలుగులో. అరవోళ్ళు అరవం అంటూ ఉంటారు. ఈ అరవం అనేది కూడా ఇప్పుడు అసలు యాక్చువల్‌గా తమిళ్ వాళ్ళు అప్పర్ పార్ట్ ఆఫ్ ఈరోజు ప్రెజెంట్ డే తమిళనాడు ఒకప్పుడు తెలుగు ప్రాంతం. ఆ తెలుగు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉండి, వాళ్ళు బోర్డర్ ఆఫ్ తమిళనాడు లాగా అంటే అప్పుడు ఉన్నదాన్ని బట్టి దాన్నేమనాలి, బ్యాడ్ తమిళ్, భ్రష్ట్ తమిళ్ మాట్లాడే వాళ్ళనే దాన్ని ఒక డెరగేటరీగా వాళ్ళకి నచ్చక అది తిడుతూ అరువ వలతడి అనేవాళ్ళు. అంటే బ్యాడ్ తమిళ్ మాట్లాడే ప్రాంతం అన్న మీనింగ్ వచ్చేటట్టు. సో, అరువ వలతడిలో అక్కడి నుంచే మనోళ్ళు అరవం అంటాం. అట్లా వచ్చి అరవం అంటే పూర్తిగా తమిళ్ అని కాదు, అప్పర్ పార్ట్ ఆఫ్ తమిళనాడుని అరవనాడు అనే యాంగిల్‌లో ఒకప్పుడు ఉండేది. సో, మనకి ఈ లింగ్విస్టిక్ స్టేట్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ తంజావూరు, మదురైలో తెలుగు పాపులేషన్ మోర్ దాన్ చెన్నైలో అయితే 70% అప్పటికి చెన్నపట్నంగా. అండ్ మదురై, తంజావూరులో కూడా మోర్ దాన్ 50% ఉండి, హుస్నూరు ఇవి ఏవైతే తమిళనాడులో కలపొద్దని ఉద్యమం చేసి అవన్నీ జరిగినాయో అక్కడైతే 80% తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పటికి ఈ లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ తెలుగు మాట్లాడే స్టేట్ మరీ ఇంత పెద్దది ఉండకూడదు అని ఇప్పుడు ఆయన మన ఇంపార్టెంట్ పొలిటికల్ లీడరే ఒక ఆయన స్టాల్వర్ట్ అన్నాడు. సి రాజగోపాల్చారిని. ఆయన ఒక రియల్ లైఫ్ విలన్. పూర్తి పార్షియాలిటీతో, జెంటిల్మెన్షిప్ లేకుండా, ఒక బయాస్డ్‌గా వాళ్ళకి కావాల్సిన ఎజెండాలు చలాయించుకుంటూ
ఆహ్, చాలా ప్రాంతాన్ని వేరే భాష మాట్లాడే ప్రాంతం ఇంత పెద్దగా వచ్చి నా నా నేను మాట్లాడే భాష తాలూకు ప్రాంతం ఇంత చిన్నగా వస్తే ఎట్లా అని చాలా కుట్రలు చేయటం. అసలు ఇలా ఐ మీన్ క్యాపిటల్‌గా అప్పుడు ఇది రావాలి అనుకున్న దాన్ని రాకుండా చేయటం దగ్గర నుంచి తిరుపతి కూడా వెళ్ళిపోయాడు. అలా ఓకే. ఆయన ఆయన ఎజెండా ఆయన చెలాయించాడు. అప్పుడు కాంగ్రెస్‌లో నెహ్రూ వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. వాళ్ళు ఇలా ఒక్కొక్క చోట ఒక చిన్న స్పాక్‌ని పెట్టుకుంటారు. వాళ్ళు ఏది చెప్తే దాన్ని బట్టి చేస్తూ ఉండేవాళ్ళు. సి. రాజగోపాలాచారి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని చేశాడని చాలామంది చరిత్రకారులు చెప్తుంటారు. చాలామంది పాత ఇంటర్వ్యూలు గాని, రిఫరెన్స్‌లు చూసినా ఒక పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే చెప్పరు. సో, ఆయన అలా చేయబట్టి అలానే ఇప్పుడు కర్ణాటక ఫార్మ్ చేయడంలో కూడా బళ్ళారి దగ్గర నుంచి తెలుగు ప్రాంతాలు అలా అటెళ్ళడంలో ఆయనకు పాత్ర ఉంది అంటారు చాలామంది. సో, యాహ్! ఇప్పుడు మనకొక క్లారిటీ అరవనాడు ఇయన్నీను ఈ బోర్డర్స్ ఎందుకు చెప్పానంటే 1600 ఏడీకి ముందు అంతా కామన్ చరిత్ర. సో, అప్పుడు పాతప్పుడు చరిత్రలో ఎక్కడైనా ఆంధ్ర అనొస్తే అది అది ఇది ఏమంటారు రాయలసీమ కాదని, ఆంధ్ర అని, తెలంగాణ అని అట్లా కాదు. ఎక్కడైనా ఆంధ్ర అనొస్తే అది తెలుగు మాట్లాడేవాళ్ళు లేదా అది ఆ జాతికి సంబంధించింది అని. ఇప్పుడు అంతేగాని ఇప్పుడున్న ప్రెజెంట్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని చూడకూడదు. సో, ఇదెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఎవల్యూషన్ మాట్లాడుకునేటప్పుడు జనరల్‌గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి పురాణాల్లోనే ఫస్ట్ ఆంధ్ర అనేది ఒక జాతి అని, వాళ్ళిలా ఉన్నారు అని ఐతరేయ పురాణంలోనే చెప్పారు. అదెప్పుడో వెరీ ఏన్షియంట్ వన్. ఐతరేయ పురాణంలో ఉంది. ఇప్పుడు విశ్వామిత్రుడికి 100 మంది సంతానం. అందులో ఫస్ట్ 50 కాకుండా నెక్స్ట్ 50 వాళ్ళని ఏదో సీరియస్ అయ్యి మీరు వేరే చోటికెళ్ళి జీవించండి అని చెప్పిన దానిలో వాళ్ళు వేరు వేరు ప్రాంతాలకెళ్ళారు అని చెప్పిన దానిలో ఆంధ్ర మెన్షన్ చేసింది. మహాభారత కాలంలో కూడా మనకి ఆంధ్ర ఒక రాజులు వాళ్ళు దుర్యోధన సైడ్ తీసుకున్నారు. అది ఆల్రెడీ ఆ మహాభారతంలో ఉంది. మత్స్య పురాణంలో కూడా ఆంధ్రదేశం అనేది రాసింది పురాణాల్లో. ఇవన్నీ మోర్ దాన్ 2000 ఇయర్స్ ఓల్డ్. వాటిల్లో కూడా వాయు పురాణంలో ఉంది. ఈటి కోడ్స్‌ని బట్టి కొంతమంది అసలు యాక్చువల్‌గా 1950కి ముందు చాలామంది చరిత్రకారులు మనకి స్వాతంత్రం రాకముందయితే తెలుగు అసలు ఈ ద్రవిడియన్ స్క్రిప్టింగ్‌లో ఏమైనా లేటరు స్క్రిప్ట్‌లో ఎవల్యూషన్‌లో కొంచెం ఇన్‌పుట్స్ తీసుకొని ఉండొచ్చు గానీ, ఇది అసలు ద్రవిడానికి సంబంధించింది కాదు. ఇది ఆర్య భాషలకి సంబంధించింది. లేదా నార్త్ నుంచి వచ్చిన పదాలే ఎక్కువ సాంస్క్రిట్, ప్రాకృతం అందుకే ఎక్కువున్నాయి అనే నమ్మేవాళ్ళే ఎక్కువున్నారు. అసలు ద్రవిడికి అసోసియేట్ చేసేవాళ్ళు కాదు అప్పట్లో. తర్వాత మరి ఇప్పుడున్న నేరేటివ్ ఆర్ వర్షన్ ఆఫ్ ఇది ద్రవిడియన్ భాషల్లో ఒకటే తెలుగు అనేది ఇప్పుడు ఎక్కువ ప్రామినెంట్‌గా ఉందనుకోండి. అది సరే దాని మీద మనం హిస్టారియన్ గాదు. ఉన్న ఇన్‌పుట్స్‌ని బట్టి ఆటిని బట్టి మనకి ఇప్పుడున్నదే ఆఫీషియల్‌గా అట్లా. సో, యాహ్! ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి విశ్వామిత్రుడి గారి నుంచి మత్స్య పురాణంలో గానీ, భాగవత పురాణంలో గానీ వీటన్నిటిలో మెన్షన్ చేసింది. మోడర్న్ హిస్టరీ దానిలోకి కూడా వస్తే ఇప్పుడు మనకి చంద్రగుప్తుడిది 325 బీసీ మనకి హిస్టరీ ప్రకారం రికార్డెడ్ 325 బీసీ ఆయన సామ్రాజ్యం. అప్పుడు సెలసస్ నికేటర్ అని గ్రీక్ రాజు మెగస్తీనియస్‌ని పంపించాడు. ఆయనొచ్చి భారతదేశ పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయి అని రాసిన దానిలో ఆంధ్ర అనే రాజ్యము, జాతి చాలా చాలా మంచి రోబస్ట్‌గా ఉన్నది. 30 పట్టణాలు, ఒక్కొక్క పట్టణానికి ఒక మంచి అడ్మినిస్ట్రేషను, ఒక కోట. ప్రతి పట్టణ ప్రతి పట్టణానికి సైన్యం, గుర్రాలు, ఏనుగులు, మంచి సైన్యము ఇలా ఉంది, ఆర్గనైజ్డ్‌గా ఉన్నారు అని రాశాడాయన. ఆయన రాసిన బుక్స్‌లో. అసలు మనకి అప్పటికే అంతకుముందు పురాణాల్లో మనం కోట్ చేస్తున్నట్లో చెప్పిన దాని దగ్గర నుంచి 325 బీసీలో చంద్రగుప్త టైంలో రాసిన వాటన్నిటిలో కూడా ఆంధ్ర అనే దాని పట్టణాలు ఎక్కడి దాకా ఉన్నాయంటే
బోధన్ ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న బోధన్ దాన్ని కూడా ప్రామినెంట్‌గా చెప్తూ, ఇప్పుడున్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో అనేక వాటిని చెప్తూ 30 పట్టణాలని చెప్పిన దానిలో ఇటు నుంచి అటు వరకు స్ట్రెచ్‌గా చెప్పారు. అన్ అన్ అప్పటికే అంటే ఈ రోజున్న స్క్రిప్ట్ ఉందా లేదా అనేది కాదు. ఇప్పుడు అప్పుడున్న మనుషులు ఏం మాట్లాడకుండా ఉండరు కదా! ఆళ్ళకి ఒక స్క్రిప్ట్ ఉంది. దాని ఇవల్యూషన్ మొత్తం ఉంది. అప్పుడు కూడా ప్రాకృత్ సాంస్క్రిట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ హ్మ్. ప్యూర్ సాంస్క్రిట్ మాట్లాడలేదు. ప్యూర్ ప్రాకృత్ మాట్లాడలేదు. అప్పుడు కూడా ఒక ఫార్మ్ ఆఫ్ తెలుగు. దాన్ని ఈ ఆంధ్ర ప్రాంతంలో మాట్లాడే ఒక భాషకి కాపోతే ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ఆర్య భాషాస్ ఎక్కువుంది. ఇ ఓ ఇప్పుడు మన బ్రహ్మీ లిపి నుంచి ఇవల్యూషన్ టేబుల్ అంతా చూసామనుకోండి. దానిలో ఏ ఏ సెంచరీస్‌కి ఎట్లా అయింది అని ఉంటది. ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ దేనిదుంది అని. సో, అది అంటే ఇప్పుడు అంత పాతప్పటి నుంచి ఇక్కడ కింగ్డమ్స్ ఉన్నాయి. ఈ ఆంధ్ర అనేది ఉంది. ఇక్కడ ఈళ్ళు ఒక సెపరేట్ జాతి అని ఉంది. ఇది ఎస్టాబ్లిష్ చేయడం మన పాయింట్. ఆ తర్వాత చంద్రగుప్త టైంలో ఇలా రాశారు. దాని తర్వాత ఇంకా మనకి శాతవాహన పురాణాలన్నీ ఇయన్నీ ఏం చెప్తున్నాయంటే శాతవాహనులు ఆంధ్రులు అని చెప్తున్నాయి. ఓకే. ప్రతి దాన్ని మనకి ఇప్పుడు ఎమోషన్‌ని మనం ఆన్సర్ చేయలేం. మనకి ఎవిడెన్సెస్ ఏమున్నాయి? పురాణాలను కోట్ చేయగలం, శాసనాలను కోట్ చేయగలం, హిస్టారియన్స్ ఏం చెప్తున్నారో కోట్ చేయగలం. కొన్నిటికి శాసనాలు భూగర్భంలో ఉన్నాయి, డెస్ట్రాయ్ అయిపోయాయి. కానీ ఆటన్నిటిని పరిశీలించి కొన్ని వందల పుస్తకాలు పబ్లిష్ చేసిన హిస్టారియన్స్ ఏదైనా చెప్తే దాన్ని మనం దానికొక విలువ, శాంటిటీ ఇచ్చి తీసుకుంటాం. అలా అలా చూస్తే మేజర్ షేర్ ఆఫ్ హిస్టారియన్స్ పురాణాల్లో కోట్ గాని శాతవాహనులు ఆంధ్రులు అనుంది. శాతవాహనులు ఆంధ్రులు అనుంది. అండ్ పల్లవులు ఇన్‌ఫ్యాక్ట్ దీని మీద చాలా డిబేట్ జరిగేది. ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పుడు మనకెప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత ఏంటంటే పొలిటికల్‌గా చాలా ఇంపార్టెంట్ ఆహ్, ప్రతి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక దాన్ని అక్నాలెడ్జ్ చేయాలంటే, ఎండోర్స్ చేయాలంటే, ఓత్ చేయాలంటే ఓకే. మనకి ఎవరు ఎంపీలు అవసరం? ఇప్పుడు ఇది చెప్తే తమిళనాడులో ఎంపీలతో లేదా అక్కడ ఎక్కువ భాషాభిమానం ఉంది. ఆళ్ళు హర్ట్ అయ్యి మళ్ళీ ఇదంతా ఎందుకొచ్చింది? ఈ పాయింట్ తీసేయండి అన్నట్టు చాలా వరకు కట్ సెన్సార్ ఇట్లాంటియన్నీ జరిగినాయి. 1950స్‌కి ముందు ఇలాంటి పరిస్థితులు లేవు. హిస్టారియన్స్ మాక్సిమం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏది రీసెర్చ్ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా పబ్లిష్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది మనకి ఇప్పుడు నేను చెప్తున్న చాలా విషయాలు అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ అని లేదు. ఆంధ్ర పరిషత్ అని ఉంది. అది మనకి అప్పుడున్న నిజాం ప్రాంతంలో కూడా మీటింగ్స్ వాటిని కండక్ట్ చేసేది. పర్మిషన్ తీసుకొని విజయవాడలో చేసేది, విశాఖపట్నంలో చేసేది, అన్నిటిలో చేసేది. అందులో హిస్టారియన్స్ తెలుగు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కోట్ చేస్తూ కర్నాడు అనేది 200 ఏడీ నుంచి ఎట్లా ఫామ్ అయింది. కర్ణరాజులు పరిపాలించింది కర్ణనాడు అయ్యి విజయనగర రాజుల కాలం నాటికి కర్ణాట సీమ అయ్యి అది 19th సెంచరీ తర్వాత కర్ణాటక అయింది. అంటే 200 ఏడీ తర్వాతే హిస్టరీ స్టార్ట్ అయిందని వాళ్ళే మాట్లాడితే అందరూ ఇంక్లూడింగ్ కన్నడ హిస్టారియన్స్ అందరూ యునానిమస్‌గానే ఒప్పుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఎమోషన్ ఇంపార్టెంట్ అయింది. మనం ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా! ఫ్యాన్స్‌కి ఎమోషన్సే గాని లాజిక్స్ ఉండవని. అందులోనూ ఆఫ్ లేట్ రీసెంట్ టైమ్స్‌లో మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. ఆహ్, ఏమంటారు ఈ భాషా ఉన్మాదం. ఇప్పుడు నా భాష అంటే అభిమానం ఉన్నా, మనం అన్నిటికంటే పాతది మాదే గ్రేటు అనట్లేదు. అట్‌లీస్ట్ అంత లాజిక్‌లెస్‌గాను, ఇర్రేషనల్‌గాను మనం ఉండాలనుకోవట్లేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం మన పక్క రాష్ట్రంలో కొంత మాది తమిళ్ కంటే పాతది, సంస్కృత్ కంటే పాతది, అసలు ప్రపంచంలోనే పురాతనమైంది. ఇలా ఎ సింపుల్ వికీపీడియాలో ఇప్పుడు నేను చెప్తున్న ఒక్కొక్క లాంగ్వేజ్ పేరు వికీపీడియాలో ఇంకేమీ అవసరం లేకుండా కొట్టినా ఇప్పుడు తెలుగు గురించి ప్రీ హిస్టారిక్ తెలుగు ఎప్పుడు ఏ శాసనం ఉంది, 400 బీసీలో ఏముంది, 200 బీసీలో ఏముంది, 400 ఏడీలో ఏముంది, ఎలా ఇవల్యూషన్ అయింది అంతా ఉంటుంది. అలానే కన్నడాని కొడితే 200 నుంచి 450 నుంచి స్టార్ట్ అయింది అలా ఉంటుంది. అలానే తమిళని కొడితే ఉంటుంది. ఈజీగా ఎవిడెన్స్ కాకుండా లోకల్‌లో ఇంక దాంతో సంబంధం లేదు. ఇఫ్ యూ సే సంథింగ్ 1000 టైమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్ అది అది ఒక ఎమోషన్ లాగా, ఇంప్రెషన్ లాగా అయిపోద్ది అన్న మోడ్‌లోనే చాలామంది ఎళ్తున్నారు. సరే ఓకే. దాన్ని మనం పక్కన పెడితే ఇది యాక్చువల్ మనకి
ఉన్న ఎవిడెన్సెస్ ప్రకారం ఇప్పుడు మనం చంద్రగుప్తుడి టైం చెప్పుకున్నాం. తర్వాత ఎలా అయింది అని చెప్పి మనకి బట్టి ప్రోలు శాసనం అని ఒకటుంది. అందులో ఎలా ఉన్నాయి అంటే అప్పటికి కొంచెం కొంచెం అప్పటికున్న తెలుగు వర్డ్స్ కొన్ని ఉండడం. దాంతోపాటు మనకి ఫస్ట్ సెంచరీ కంటే ముందునే హలుడు ప్రాకృతిలో గాథా సప్తసతి అని ఒకటి రాశాడు. అది ప్రాకృతిలో ఉంది. కానీ దానిలో ఒక 50 తెలుగు పదాలున్నాయి. అసలు ఇది తెలుగా, కన్నడమా అన్ని భాషల్లో కామన్‌గా ఉన్న పదాలు 150 ఉంటే, దానిలో లేదు ఇది తెలుగే అని ఎలా చెప్తావు నువ్వు? అది ఇంకో భాష కూడా అయ్యుండొచ్చుగా. ఇప్పుడు తమిళ్‌లో కూడా ఆ పదం ఉందిగా. ఇందులో కూడా ఆ పదం ఉందిగా అనే ఆహ్, ఏమంటారు డిబేట్ ఉన్న పదాలన్నిటిని తీసేయగా ఇవి ఆల్మోస్ట్ తెలుగే అనే పదాలే మనకి చాలా ఉన్నాయి. అవి సుమారు 50 ఉన్నాయండి. తర్వాత ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ ఏడీకే అనేక ఇన్స్క్రిప్షన్‌లో తెలుగు తప్ప వేరే ఆటిల్లో లేని ఊరు, పర్ర, చెరువు, హ్మ్, వ్యక్తుల పేర్లు గోలశర్మ, కొట్టిశర్మ, కురువాడ, చిన్నపురి, తెల్లపల్లి ఇలాంటి అనేక పదాలతో మనకి ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. అండ్ ఇప్పుడున్న ఆల్మోస్ట్ ఇంకా పురాణాలతో సహా రాసేసేంతే మనకి 848 టైంకి వచ్చింది ఆల్మోస్ట్. అంటే అద్దంకి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పండరంగు అని 848కి ఇప్పుడున్న ఆల్మోస్ట్ గ్రాంధిక అంటే మనది ప్యూర్ తెలుగు, అసలు వేరే అందులో పాలి లేదు, ప్రాకృతి లేదు, ఇలా ఏం లేకుండా ఫుల్ స్క్రిప్ట్ ఫామ్ అయిపోయింది 800లో. ఆ తర్వాత ఇంకా బెటర్గా ఉన్నాయి 930లో ఉన్నాయి. తర్వాత మనకి ఆంధ్ర మహాభారతం తెలుగుది ఉంది ఉన్నాయి. ఇక ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత చరిత్ర అంతా తెలిసిందే. అలానే కన్నడకి ఫస్ట్ ఒక పూర్తిగా ఫామ్ అవ్వని కాదంబి స్క్రిప్ట్ అంటాం మనం. అది ఫస్ట్ అవైలబులే 450 ఏడీలో ఉంది. తెలుగుకి 200 బీసీ, 100 శాతవాహన టైము ఇవన్నీ మనం చెప్పాం. కన్నడకి 450 ఏడీకి ప్రూఫ్ మనం మాట్లాడుకుంటే ప్రూఫ్ అయితే 450 ఏడీకి కాదంబి స్క్రిప్ట్ ఉంది. దాని తర్వాత రాష్ట్రకూటుల టైం అంటే 600 నుంచి ఒక 10th సెంచరీ వరకు అనుకోండి. 6th సెంచరీ టు 10th సెంచరీ ఏడీ లో కన్నడ స్క్రిప్ట్ అలా అలా డెవలప్ అవుతూ వచ్చింది రాష్ట్రకూటుల టైంలో. కానీ దాని తర్వాత మనకి రాష్ట్రకూటుల టైంలోనే మనకి చూస్తే రాష్ట్రకూటులు ఆల్మోస్ట్ అప్పటికి చెప్పాం కదా, బౌండరీస్ ఇప్పుడు అనుకున్నట్టు ఉండవు కాబట్టి కామన్గా ఇప్పుడు మనకి తెలుగు ప్రాంతాల్లో కూడా చాలా వరకు వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి రాష్ట్రకూటులు గానీ, తర్వాత పరిపాలించిన కాకతీయుల టైంలో కూడా మళ్ళీ కాకతీయులు ఇటు నుంచి అటు కూడా చాలా వరకు ప్రాంతాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. ఇక విజయనగరం వచ్చే టైంకి ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తమును ఎక్కువ శాతం మేజర్‌గా ఎంటైర్ తెలుగు ప్రాంతం, కన్నడ ప్రాంతం అంతా ఉంది కాబట్టి వాళ్ళు ఈ స్క్రిప్ట్‌లని కామన్ స్క్రిప్ట్ ఈజీ వాళ్ళకి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం కామన్ స్క్రిప్ట్‌ని ఎంకరేజ్ చేశారు. రాష్ట్రకూటులు గానీ, తర్వాత కాకతీయుల టైంలో గానీ, ముఖ్యంగా విజయనగర టైంలో గానీ, కామన్ స్క్రిప్ట్ ఉంటే ఈజీ అనే దానిలో అందుకే మనకిప్పుడు తెలుగు అండ్ కన్నడ స్క్రిప్ట్స్‌లో ఆల్మోస్ట్ చాలా వరకు సిమిలారిటీస్ ఉంటాయి. స్క్రిప్ట్ అంతా సేమ్ ఉన్నట్టుంటది. సో, ఇన్ కంక్లూజన్ ఇంకేం చెప్పుకున్నాం? ఇన్ కంక్లూజన్ మనం చూసుకుంటే అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు మన దేశానికే ముఖ్యమైన నాయకుడు ఆళ్ళ పార్టీని ఉత్తర భారతానికి చెందిన పార్టీ అలా ఇలా అంటారు. దక్షిణ భారతంలో అంతగా లేదు కాబట్టి ఆయన అక్కడికెళ్ళినప్పుడు ఈ భాష సంస్కృతం కంటే పాతది అని అది ప్లేయింగ్ ఫర్ ద గ్యాలరీ అనుకుంటున్నా నేను. అది ఆయన పూర్తిగా రీసెర్చ్ బ్యాక్డ్ కరెక్టే అని నమ్మి అన్నాడని కాదు. అలా అనటం ద్వారా వాళ్ళని కూడా అలరించొచ్చు. వాళ్ళ పార్టీ మీద ఉన్న ముద్రని కొంత తగ్గించుకోవచ్చు. ఇక్కడ కూడా అభిమానం సంపాదించుకోవచ్చు అనే యాంగిల్‌లో ప్లేయింగ్ ఫర్ ద గ్యాలరీ లాగా ఆయన అన్నాడు అనే అనుకుంటాను. నా పర్సనల్ నమ్మకం అయితే ఒకటేంటంటే ఎంత సౌత్‌లో ఉంటే అంత డెస్ట్రాయ్ అవ్వకుండా కొంతైనా సేవ్ అవ్వటము స్క్రిప్ట్‌లు గానీ, ఇంకోటి గానీ ఆటన్నిటికి ఛాన్స్ ఎక్కువుంటది. ఎందుకంటే ఎక్కువ శాతం దండయాత్రలు రకరకాల దేశాల నుంచి రావటము, వాళ్ళు వాళ్ళ కల్చర్‌ని తీసుకురావాలనుకోవటం గానీ, డిస్ట్రక్షన్ గానీ, యుద్ధాలు గానీ ఇవన్నీ కూడా పైనుంచి స్టార్ట్ అయ్యాయి భారతదేశానికి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే
అయి చాలా వరకు ఇంకా భూమి కింద ఉండొచ్చు. తవ్వకాల్లో ఇప్పుడు మనకి సెనోలి తవ్వకాలు దొరకక ముందు ఉన్న పర్సెప్షన్ వేరు. అసలు హరప్పా అండ్ మొహంజోదారో దొరకక ముందు ఉన్న చరిత్ర పర్సెప్షన్ వేరు. ఆ తర్వాత ఎలాగా కొంత దానిలో కూడా చాలా మ్యానిపులేషన్స్ ఉన్నాయి. అది వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు మనం. అలా కాకుండా ఈ రీసెంట్లీ సినోలీలో దొరికినప్పటి నుంచి మళ్ళీ అంతకుముందు నమ్మిన చరిత్రకారులందరూ కూడా చాలా వరకు వాళ్ళ వర్షన్ అంతా రాంగ్ అని ప్రూవ్ అవ్వడం ఇట్లా ఎలా ఉంటాయో అట్లానే భూమి కింద ఇంకా చాలా ఉంటుందని నా ఆల్మోస్ట్ సర్టైనిటీతో నేను నమ్మేది సాంస్క్రిట్ ఈజ్ ద ఏన్షియంట్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. అండ్ ఆ తర్వాత మనకున్న స్క్రిప్ట్ ఆల్టర్నేటివ్లోను ఇప్పుడు చలామణిలో ఉన్న భాషల్లో సాంస్క్రిట్ ఇప్పుడు చలామణిలో లేదు. ఇప్పుడు చలామణిలో ఉన్న భాషల్లో ఆబ్వియస్గా తమిళే పాతది. 3000 ఏళ్ళ ఫాదర్ ద్రవిడియన్ ఆర్ మదర్ ద్రవిడియన్ తమిళ్ కాదు. అది అది ఎంత ఎవల్యూషన్ ఉంది, ఎలా ఉంది, అది 5000 4000 7000 మనకి తెలీదు. తమిళ్ అది కూడా ఈ 3000 ఏళ్ల క్రితం తమిళ్ ఇప్పుడు తమిళ్ ఒకటి కాదు. కానీ దాన్ని కూడా మనం తమిళ్ అని క్రెడిట్ ఇస్తాం. ఎందుకంటే దాని తర్వాత ఆబ్వియస్గా మారుతూ మారుతూ వస్తూ ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్కి కొన్ని పదాలు మారుతాయి, యూసేజ్ మారుద్ది, గ్రాంధికం నుంచి నార్మల్ అవుద్ది, ఇట్లా ఉంటాయి. బట్ స్టిల్ 3000 ఏళ్ళ ఏన్షియంట్ అయిన తమిళ్ పాతది. దాని తర్వాత సెకండ్ ఇప్పుడున్న భాషల్లో భారతదేశంలో తెలుగు, దాని తర్వాత కన్నడ, దాని తర్వాత బెంగాలీ, ఒరియా, మరాఠీ ఇలాంటివి వస్తాయి. మలయాళము ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వస్తాయి. మలయాళం ఒక 1000 years ఓల్డ్. అది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆల్.